బెంగళూరు నేరగాళ్ల రాజధానిగా మారింది. మీరు నమ్మలేరేమో, కానీ ఇది నిజం. డీప్ గా చెప్పాలంటే కొత్తలోక ఒక ఇన్నోవేటివ్ సూపర్ హీరో స్టోరీ మాత్రమే కాదు, ఇది ఒక సీరియస్ సోషల్ కామెంటరీ కూడిన మూవీగా నిలిచింది. డీప్ డ్రైవ్ వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. మీ సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్తాను. ప్లీజ్ లైక్ చేయండి. స్టోరీ: ఓ పవర్ఫుల్ యువతి స్వీడన్ నుంచి బెంగళూరు చేరుకోగా అక్కడ ఆమె గతంతో సంబంధం ఉన్న అనేక సీక్రెట్స్ వెలుగుతాయి. మెయిన్ క్యారెక్టర్ చంద్ర కళ్యాణి ప్రియదర్శన్, సన్నీగా నెస్లెన్ అండ్ బెంగళూరులో వివాదం. మూవీలో అక్కడి మహిళలపై వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. మూవీ బిగినింగ్ తోనే దర్శకుడి అగ్ని ప్రమాదంతో మొదలవుతుంది. హీరోయిన్ చంద్ర కళ్యాణి ఒక మంటల బిల్డింగ్ నుంచి బయటకు పారిపోతుంది. ఈ సన్నివేశం మన కథకు పునాదిగా ఏర్పరుస్తుంది. ఆమె శక్తులపై మొదటి సూచనను ఇస్తుంది. ఆ అగ్ని ప్రమాదం తర్వాత చంద్ర గుర్తులను కోల్పోయినట్లయి ఆమె గతం నుంచి ఏమాత్రం జ్ఞాపకాలు లేకుండా డిస్ప్లే అవ్వడం, ఆ అంతర్వేదనలో అన్కాన్షియస్ స్టోరీ టెల్లింగ్ సీక్రెట్స్ ను క్రిందికి తెస్తుంది. దర్శకుడు డొమినిక్ అరోన్ ఫ్లాష్ బ్యాక్ ను లాంగ్ గా చూపించకుండా సెంచురీస్ క్రితం జరిగిన సంఘటనలను కేవలం 15 నిమిషాల్లోనే స్పష్టంగా పరిచయం చేస్తారు. దీని ద్వారా కథ ఒకసారి సమ్మరీ ఇచ్చాక ఆ ఓల్డ్ టైం నడుమ చోటు చేసుకున్న శక్తి అంతా సంఘటనలను చూపించి ఇప్పటి కథలో మెలకువతో చూపిస్తుంటారు. వార్నింగ్: ఈ సినిమాలో హింసాత్మక దృశ్యాలు, ఘోర సంఘటనలు ఉన్నాయి. పిల్లలకు అన్సూటబుల్ ఫర్ విజిటింగ్. ఆ భయాలను అనుభవిస్తారు. కళ్యాణి ప్రియదర్శన్ ఆమె పాత్రలో అద్భుతమైన యాక్ట్ చేశారు. బ్రేవ్ బాడీ లాంగ్వేజ్ నటనతో పాటు ఆమె భావోద్వేగాలు కూడా చక్కగా చేశారు. నెస్లెన్ గపూర్ సన్నీ పాత్రలో న్యాచురల్ కామెడీ అండ్ ఎమోషనల్ నటనతో మెరుస్తారు. అతని సహజమైన హాస్యభరిత స్వభావం కథకు సరదా తీసుకొస్తుంది. డైరెక్టర్ డొమినిక్ అరోన్ ఈ మూవీకి ప్రత్యేక టోన్ ఇచ్చారు. ఇండియన్ మైథాలజీ సింహావళిని మోడర్న్ యాక్షన్ థీమ్ తో చక్కగా చూపించాడు. సాధారణ దృశ్యాలతో కూడా క్వాలిటేటివ్ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్ సూపర్ ఫీల్ నిస్తాయి. విజువల్స్ మాత్రం పీక్స్ అని చెప్పొచ్చు. మూవీ చూసేటప్పుడు క్రిస్టల్ క్లియర్ సౌండ్ మిక్సింగ్ వంటి సాంకేతిక అంశాలు చిత్రాన్ని మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాయి. మూవీ విడుదలకు ముందు మొదలైన వివాదాల్లో బెంగళూరు నగరాన్ని పార్టీలు, డ్రగ్స్ హబ్ గా, అక్కడి మహిళలను అనవసరంగా చిత్రీకరించిన వ్యాఖ్యలు ముఖ్యంగా ఉండటంతో ఈ సంభాషణపై నిర్మాణ సంస్థ క్షమాపణ ప్రకటించింది. అంతేకాక కొంతమంది ఆన్లైన్ వర్గాలు చిత్రాన్ని అనహిందూ ప్రచారంగా విమర్శించాయి. ఉదాహరణకు ఒక సన్నివేశంలో గణపతి దేవుణ్ణి అవహేళనగా చూపించారని, తెరపై మారుమూల బదులు సహృదయ పాత్రలే అధికంగా నిలిచాయని ఆరోపించారు. ఈ ఆసక్తికర ప్రకంపనలు మాత్రాన చిత్ర సక్సెస్ ను గణనీయంగా ప్రభావితం చేయలేకపోయింది. భారతీయ పురాణ సూత్రాలతో కొత్త ప్రపంచ నిర్మాణం. మూవీ స్టోరీలో కేరళ ప్రాచీన పురాణ సాహిత్యాన్ని ఆధునిక సూపర్ హీరో థీమ్ తో కలిపారు. ఇక టెక్నికల్ నైపుణ్యం ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ, వినూత్న CGI, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ యాత్ర సూపర్ హీరో అనుభవాన్ని పెంచాయి. మహిళా సూపర్ హీరో ఆవిర్భావం: ఇది భారతీయ చలనచిత్రాల్లో తొలిసారిగా మహిళా సూపర్ హీరోగా ఆర్గానికల్లీ నిలిచింది. కళ్యాణి ప్రియదర్శన్ ఆధ్వర్యంలో ఇది కొత్త శక్తివంతమైన మహిళా పాత్రను తెరకెక్కించింది. కథ రెండవ భాగంలో స్టోరీ నెమ్మదిగా సాగుతుంది. ప్రొడక్షన్ పై ఎక్కువ దృష్టి పెట్టడానికి కారణంగా అవతల ఇమీడియట్ ల్యాక్ ఆఫ్ ఫిక్షన్ అనిపిస్తుంది. విలన్ మైనస్ పాయింట్స్ చూస్తే నాచయ్యప్ప గౌడ అనే పోలీస్ అధికారిగా శాండీ నటనలో శత్రుత్వం ఎక్కువగా అనిపించి అతని యాక్టింగ్ గుర్తింపు తక్కువని విమర్శించవచ్చు. చివరగా కొత్తలోక చాప్టర్ 1 భారతీయ సూపర్ హీరో చిత్రాలకు ఒక ముందస్తు అడుగు అనిపించింది. వినూత్న కథాంశం, అద్భుతమైన విజువల్స్, మహిళా నాయకత్వంలో చైతన్యం ఉన్న ఫేసింగ్ సమస్యలు మరియు పాత్రాభివృద్ధి లోపాలు దీనిని పూర్తిగా మెప్పించేలా చేయలేకపోయాయి. ఈ మూవీకి నా రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. ఎందుకంటే సాహసోపేత సృజనాత్మక ట్రిప్పు ఉన్నప్పటికీ కొన్ని వివరాల్లో స్థిరత్వం లోపించి ఈ చిత్రాన్ని సూపర్ హీరో కథలు, భారతీయ పురాణాల డిజైన్లను మరియు మహిళా ప్రధాన పాత్రలను ఇష్టపడేవారు చూడాలి. మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి. మీరు ఈ మూవీ చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోకండి, ఎందుకంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో వీడియోతో కలుద్దాం.